హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా రెడ్డి రెసిపీస్. నేను మీ గీత. ఈ వీడియోలో ఈరోజు మన బ్రెడ్తో ఇన్స్టెంట్ స్నాక్ని ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్. ఇందుకోసం మనకు ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకొని వాటర్లో డిప్ చేయాలి. మరీ ఎక్కువగా డిప్ చేయొద్దు, ఇలా వెంటనే డిప్ చేయగానే తీసేయాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బాగా స్క్వీజ్ అవుట్ చేసుకోవాలి. ఎంత బాగా స్క్వీజ్ చేసుకుంటే వాటర్ ఈ స్నాక్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే అంత ఈజీగా వస్తుంది. ఈ విధంగా వాటర్ అంతా కూడా స్క్వీజ్ అవుట్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఇదే ప్రాసెస్ని అన్ని బ్రెడ్ స్లైసెస్కి రిపీట్ చేసుకోవాలి. బ్రెడ్ చాలా తొందరగా వాటర్లో డిప్ చేసిన వెంటనే సాఫ్ట్ అయిపోతుంది. అలాగే ఎక్కువ సేపు డిప్ చేయడం వల్ల బ్రెడ్ సాఫ్ట్ అయిపోయి విరిగిపోతుంది కూడా. కాబట్టి జాగ్రత్తగా వాటర్లో డిప్ చేసుకొని వాటర్ని అంతా స్క్వీజ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న బ్రెడ్ స్లైసుల్లోకి మనము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, 2-3 చిన్నగా కట్ చేసుకున్నవి, అలాగే ఒక గ్రీన్ క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా చేసుకున్నవి, ఒక పెద్ద సైజ్ టమాటో లోపల పల్ప్ తీసేసినవి, అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారంని యాడ్ చేసుకోండి. కొంచెం మిరియాల పొడి, చట్పటా టేస్ట్ కోసం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, అలాగే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము చిల్లీ గార్లిక్ సాస్ని యాడ్ చేస్తున్నాము. మీ దగ్గర షెజ్వాన్ సాస్ లేదంటే రెడ్ చిల్లీ సాస్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. కెచప్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ కెచప్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోండి. అయితే కెచప్ కొంచెం స్వీట్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు కెచప్ని స్కిప్ చేయండి. ఇప్పుడు దీంట్లో మనము బైండింగ్ కోసము 3 స్పూన్ల రైస్ ఫ్లోర్ బియ్యపు పిండిని, అలాగే 2 స్పూన్ల గోధుమ పిండి వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న మాయిశ్చర్ని అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మనకు పర్ఫెక్ట్ టిక్కీ కన్సిస్టెన్సీలోకి ఈ మిక్స్ వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనము కొంచెం హ్యాండ్స్ని ఆయిల్తో గ్రీస్ చేసుకొని మీకు కావలసినంత సైజులో తీసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని రౌండ్గా వస్తుంది. రోల్ చేసుకోవడం వల్ల వడల్ని ప్రెస్ చేసుకున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం సన్నగా ప్రెస్ చేసుకోవచ్చు. టిక్కీస్లా కావాలనుకుంటే టిక్కీస్ లాగా చేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని కాల్చుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకోండి. ఇంకోవైపు వేగిన తర్వాత మనం వీటిని తీసేసుకోవాలి. అయితే వీటిని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకున్నాము. అలాగే మన స్నాక్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా లెఫ్ట్ ఓవర్ బ్రెడ్తో మనము ఈ ఇన్స్టెంట్ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.